ఎంసీపీ కార్డ్ అని ఇస్తుంది. గవర్నమెంట్లో డెలివరీ అయ్యే వాళ్ళందరి దగ్గర కూడా ఎంసీపీ కార్డ్ అని ఉంటుంది. దాని లోపల మనము మదర్ది ఫస్ట్ ఫ్యూ పేజెస్ మదర్ కోసం, దాని తర్వాత సెకండ్ హాఫ్ అంతా బుక్ చైల్డ్ వ్యాక్సినేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కోసం ఉంటుంది. 3 zones ఉంటాయి. 3 కలర్ చాలా మంచిగా దాన్ని డెవలప్ చేశారు. గ్రీన్ జోన్లో ఉన్నది ఏంటంటే నార్మల్ డెవలప్మెంట్. వాళ్ళు చూసుకుంటే చాలా ఇంటి దగ్గరే 2 months బేబీ ఏం చేస్తుంది, మదర్ని రికగ్నైజ్ చేస్తుంది అంటే హ్యూమన్ ఫేస్ చూసి స్మైల్, సోషల్ స్మైల్ అన్నది వచ్చిందా రాలేదా ఇటువంటి చెక్ చేసుకోవడం. దాని తర్వాత ఆ బేబీ మెడల్ 3 months కల్లా నిలబెట్టిందా లేదా, బోర్ల పడ్డము. సో ఇవన్నీ కూడా టిక్ చేసుకుంటూ వెళ్ళాలి వాళ్ళు. ఆ టిక్ చేసుకున్నవి ఏ కలర్ జోన్లో ఉన్నాయన్న చూసుకోవాలి. గ్రీన్లో ఉన్నాయంటే బేబీ డెవలప్మెంట్ నార్మల్. తర్వాత బ్లూ కలర్లో ఒక పేరెంటింగ్ టిప్ అని ఇచ్చారు. సో ఏం చెయ్యాలి, ఇది రాలేదు ఇంకా అచీవ్ కాలేదంటే ఏం చెయ్యొచ్చు. మళ్ళీ రెడ్ జోన్ ఉంటుంది. సో ఈ ఒక 6 months బేబీ 8 months బేబీ ఇంకా కూర్చోట్లేదు అంటే అది ఒక రెడ్ ఫ్లాగ్. మనకి 8 months బేబీ ఇంకా కూర్చోకపోవడం అన్నది ఒక రెడ్ ఫ్లాగ్. ఆ టైంకి ఖచ్చితంగా పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవాలి, డెవలప్మెంటల్ అసెస్మెంట్ చేయించుకోవాలి. అలానే ఈ సోషల్ మైల్ స్టోన్స్ కూడా చూసుకుంటూ వెళ్తే వీళ్ళు ఇంటి దగ్గర చూసుకోవచ్చు. అండ్ ప్రతిసారి కూడా వ్యాక్సినేషన్స్ కోసం అయితే డెఫినెట్గా పీడియాట్రిషియన్స్ దగ్గర వెళ్తూ ఉంటారు. వాళ్ళని సింపుల్గా మాకు 30 months కన్నా తక్కువ పిల్లలందరికీ కూడా ఎంచాట్ స్క్రీనింగ్ చేయమని అడగచ్చు. లేదు ఖచ్చితంగా మా బేబీ డెవలప్మెంట్ ఎట్లా ఉంది అని ఒక మాట అడగండి. ఓన్లీ వెయిట్ హైట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా డెవలప్మెంట్ బాగానే ఉందా, మళ్ళీ మాట్లాడట్లేదు, ఎంచాట్ స్క్రీనింగ్ ఏమన్నా చేసుకుందాం. సింపుల్ క్వశ్చన్ 20 questions ఉంటాయి. దాని లోపలే మనకి బేబీ రిస్క్లో ఉందా, ఆటిజంకి రిస్క్లో ఉందా లేదా అన్నది తెలిసిపోతుంది. అండ్ అక్కడ మనం ఎంత ఎర్లీగా ఇంటర్వెన్షన్ స్టార్ట్ చేస్తే అవుట్కమ్ అన్నది అంత బెటర్గా ఉంటుంది.